అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికైతే నా ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఇవాళ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 3 మామ 2025 టాటా ఐపీఎల్ లో మ్యాచ్ నెంబర్ 3 సిఎస్కే వర్సెస్ ముంబై. ఏమంటున్నావు బాయ్? సిఎస్కే వర్సెస్ ముంబై అంటున్నావు బాయ్. ఇద్దరికి 10 కప్పులు అంటే 10 ట్రాఫీలు ఉన్నాయి బాయ్. సిఎస్కే వర్సెస్ ముంబై. అరే ముంబై నీకు ఫస్టే చెప్పినా కదా బాయ్, మ్యాచ్ నాదేదా బాయ్, ఎందుకు కొడుతున్నావు రా బాయ్, మ్యాచ్ నాది. నీకు మళ్ళీ చెప్తున్నా, మా హోమ్ గ్రౌండ్ వచ్చి నువ్వు గెలిచుడే కదా బాయ్. నీకు గుద్ద మొత్తం దెంగి పంపించకపోతే నువ్వు నన్ను అడుగుదా. అరే ముంబై చూసుకుందాం మ్యాచ్లో ఆగు. అరే సిఎస్కే మళ్ళీ వచ్చిన వారం మీ హోమ్ గ్రౌండ్లో మిమ్మల్ని ఓడిపిస్తాం రా. అరే మీ పైన గన్ని కప్పులు కొట్టిన వాళ్ళం, మీ పైన ఎంత తీసిరా మాకు గెలిచిన. అరే సిఎస్కే నీ ముఖం చూస్తుంటేనే నాకు అయిపోతుంది. ఎందుకంటే నీ హోమ్ గ్రౌండ్లో నిన్ను ఓడిపిస్తుందా బాయ్. నువ్వు చూడు, హోమ్ గ్రౌండ్లో నిన్ను ఓడిపించకపోతే లంచ్ ఓడుతుంది ఆ ముంబై పేరే మార్చుకుంటుందా బాయ్. సిఎస్కే చూసుకుందాం రా బాయ్. 10 కప్పులు ఉన్నాయి మన ఇద్దరికి. 11వ కప్పు ఎవరికి వస్తుందో చూద్దాం పట్టుదా. 5 కప్పులలో 6వ కప్పు ఎవరికి వస్తుందో చూసుకుందాం పట్టుదా. సిఎస్కే అదే పోరా నాని ఆడుకోపో, మీ హోమ్ గ్రౌండ్లో నిన్ను ఓడిపించకపోతే నువ్వు నన్ను అడుగుదా. సిఎస్కే వంది టాస్ బాయ్, సిఎస్కే వంది టాస్. మేము టాసే గెలిచినాం రా, మీ చేతిలో మ్యాచ్ గెలిచడం తీసిరా బాయ్. మా హోమ్ గ్రౌండ్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు రా మా రుతురాజ్ గైక్వాడ్. మిమ్మల్ని ఎంత తీసిరా ఓడిపించుడు. అదే ముంబై ఓడిపించకపోతే నువ్వు అడుగు. రుతురాజ్ బాయ్ నీపైన నమ్మకం నాకు, ఖచ్చితంగా ఓడిపించాలని. ఆడ 6వ కప్పు కోసం వచ్చిండట. జల్దీ అంటే జల్దీ మనమే కప్పు గెలవాలి జల్దీ బాయ్. నువ్వు ఇక ముంబై పో. అదే నువ్వు టాస్ ఎలా గెలిచింది నీ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ విన్నట్టు చెప్తున్నావు కదా బాయ్. ఫిక్స్ అయిపోయినాం కదా బాయ్. మా నీతా అమ్మని నిన్ననే వడాపావు తినిపించింది మా అందరికి. కుద్దరు ఎంగుడే మీ అందరిది. మీ హోమ్ గ్రౌండ్లో మాత్రం కుక్కని కొట్టినాడు కొట్టి పోకపోతే అడుగు. ఇక మా సూర్యకుమార్ యాదవ్ అయితే నైటే 4 వడాపావులు తినచ్చిండు. గుద్ద వలిపోతాడు నువ్వు చూడు అంతే. అదే సిఎస్కే నువ్వు ఇంటికి పోరా బాయ్. నీ హోమ్ గ్రౌండ్లో నేను ఓడిపోయకపోతే అడుగుదా. నువ్వు టాస్ ఓడిపోతే ఏందిరా. అదే మొన్ననే మా రోహిత్ శర్మ 2 ట్రాఫీలు కొట్టుకొచ్చిండు ఇండియాకి. మర్చిపోయినా వాళ్ళు అప్పుడే. ఇవో చూడు ఇక్కడ బ్యాటింగ్ పడుతుండు రోహిత్ శర్మని. నీకు గుద్ద దెంగుతాడు చూడు, నీకు అర్థమవుతలేదు. ఎట్లా కొడతాడంటే చెప్తున్నా. 6 ఓవర్లలో సెంచరీ కొట్టకపోతే నువ్వు నన్ను అడుగుదా. 6 ఓవర్లలో సెంచరీ కొడతాను నువ్వు చూడదా అంతే. అయిపోయింది వికెట్ పడ్డది. చెప్తానే ఉన్నా కదా. అది ఎందుకు రాబాయి చూడు. వికెట్ పడ్డది. అది వికెట్ పడ్డది చూడు. అది నాని మొన్న 2 కప్పులు కొడితే ఏంది రాబాయి. ఇప్పుడు ఏమైంది అది అవుట్. ఎంత కొట్టిండు, ఎంత అవుట్. రోహిత్ శర్మ ఏదో బై మిస్టేక్లో గెలిచి ఉంటావు, దానికి గంత ఎందుకు కొడుతావు. ఏదో బై మిస్టేక్లో ఒక్క వికెట్ తీసుకుంటూనే గంత కొడతావారా నాని. అరే ఆర్సీబీకి పట్టుకొచ్చినాం రా బాయ్ విల్ జాక్సన్. ఆర్సీబీకి పట్టుకొచ్చింది రా బాయ్ విల్ జాక్సన్. నిన్ను కుక్కని కొట్టినాడు దాన్ని చూడు. అదే నిన్ను కుక్కని కొట్టినాడు చూడు. నువ్వు గంతే నువ్వు చూడు. విల్ జాక్స్ అన్నావు కదా నాని. విల్ జాక్స్ ఆర్సీబీకి పట్టుకొచ్చి నన్ను ఆర్సీబీ అన్నావు కదా. అదే నాని అవుట్ అయింది. అదే చూడదా ఎంత అవుట్ అయ్యాను 11. ఎంత 11. అదే ముంబై పోవేడా ఇంటికి. అదే నాని పోరాదు చూడబుద్ది అయితే ఎంత 11 రన్లకు అవుట్ అయింది నాని. 11 రన్లకి కొంతగానం చెప్పిన కదా ఆర్సీబీకి గన్ని కోట్లు పట్టుకొచ్చు. మా ఆర్సీబీకి గన్ని కోట్లు పెట్టి పట్టుకొచ్చినాం కదా విల్ జాక్స్. అరే అవుట్ ఏదైంది రా బాయ్. ఎవరెక్కింది చూడు. తిలాగ్వాద్ ఎక్కిండు. మా తెలుగు పిల్లాడెక్కిండు. నిన్ను దెంగకపోతే నువ్వు అడుగు బౌలింగ్లా ఖచ్చితంగా హాఫ్ సెంచరీ కొడతాను నువ్వు చూడు రాబాయ్. హాఫ్ సెంచరీ కొట్టకపోతే నువ్వు నన్ను అడుగు రాబాయ్. ఆగు నువ్వు అంతే. అవుట్ మా ధోని బాయ్ వికెట్ తీసిండు. మీకు గుద్ద దెంగుతాడు మా ధోని బాయ్. 3rd ఎంపైర్కి. అదే మా ధోని బాయ్ కొట్టిండంటే అది అవుటేరా నాని. చూడు. అదే అవుట్ రా బేటే, అవుట్ రాదే నాని, అవుట్ రాదే నాని. సూర్యకుమార్ యాదవ్ ముంబై అవుట్. చెప్పింది అవుట్ అని. మా ధోని కొట్టినాక అవుట్ కాకుండా ఎట్లుంటారు రా. మా ధోని కొట్టినాక ధోని బాయ్ గట్లెట్లా వికెట్ తీసినావు. ధోని బాయ్ అమ్మతోడు గట్లెట్లా వికెట్ తీసినావు. అదే ధోని బాయ్ వికెట్ తీస్తేంది రా బాయ్. మాకు ఇంకా ఎంతమంది ఉన్నారు తెలుసా అలా కొట్టేటోళ్ళు. అదే సిఎస్కే నీ ముఖం చెప్తాను నవ్వుతుంది. అమ్మతోడు గంత కూడా గట్లెట్లా కొట్టినావు బాయ్ ధోని బాయ్.
చూడదా బాయ్ మా తిలక్ బాయ్ మా 7 బాలకి 7 6లు కొట్టి తలపరే రీజన్ చేస్తాడు దా నాని అమ్మతో డౌట్ కాకపోతే చాలు ధోని చేతిలో తలపరే రీజన్ తర్వాత కానీ సిఎస్కే వన్ చేతిలో మొత్తం ఇజ్జత్ పోయినట్టు అవుతుంది అదే తలపరే రీజన్ కాదా బాయ్ మిమ్మల్ని ఎట్లా ఓడిపిస్తాం తెలుసు అదే దీపక్ చౌదరి గిందుకుంటూ కదా బాయ్ 30 నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా సిఎస్కేలో పోయి కట్లా అది నీతా అమ్మాని ఏమిచ్చినావు అని దీపక్ చౌదరికి ఏమిచ్చినావు బాయ్ అది మా గ్రౌండ్లో ఉండే కదా వాడు మా టీంకి వచ్చి మా టీం పైన కొట్టిండు అదే దీపక్ చౌదరి 7 కొట్టిండు బాయ్ 28 అది ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ఏంది రాబాయ్ ఏం తినిపించొచ్చిరా తలపదే రీజన్ చేసిరు కదా నాని మీరు ఇచ్చిన టార్గెట్ 155 నాని చిన్న టార్గెట్ మా ధోని వచ్చి ఇట్లా కొట్టిసి పెడతాడు మా ధోని రామచంద్ర భరించలేకపోతున్నాను మాకు దేము రాబాయ్ మేము నువ్వు మ్యాచ్ విన్ అయినాం చూడు నువ్వు అంతే మ్యాచ్ మేము విన్ అయిపోయినాం నువ్వు చూడు కదా నీతా అమ్మాని గురించి తెలిసిందే కదా నాని ఎందుకు కొడుతున్నావు కుక్క లెక్క మా నీతా అమ్మాని బాయ్ తెలిసి దీపక్ చౌదరి మీ బౌలింగ్లోనే కొట్టిను మీ టీంలోకి వెళ్ళి వచ్చి మా దాంట్లో ఎట్లా కొట్టింది చూసినావు కదా అరే మీకు ఎక్కువ నాని 120 బాళ్ళకు 156 ఎక్కువ నాని 120 బాళ్ళకు 156 అదే మీకు ఎక్కువ సిఎస్కే అవి మీకు ఎక్కువ రాబాయి మీరు మొత్తం ఏమో టెస్ట్ ప్లేయర్స్ ఎవరు వస్తారా మీ దాంట్లో ఫస్ట్ మా అంటే ఎవరు వస్తుంది చెప్పు మా రవీంద్రను తిరుపతి వచ్చి రాబాయి నాని అరే నాని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు అరే మీ ఆవిడ ఎక్కడికి పోయిందా అని అదే మా క్యాప్టెన్ మెల్లగా ఎక్కుతాడు రా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మేము ఆగమాగం ఆడం మీ లెక్క ఒక్కసారి చూడు ఏమిదా మీ దాంట్లో ట్రెంట్ బోల్ట్ కూడా కొత్త పిల్లాన్ని పట్టుకొచ్చిరంట ఇంకా పిల్లాంతోనే మాడిపిస్తారు ఆడు ఎన్ని వికెట్లు ఇస్తాడు నాకు తెలిసేదో 70 రన్లు ఇస్తాడు మా వాళ్ళు ఉత్తానే కొట్టి వాడు తింటారు చూద్దాం ఆడు ఎట్లా ఇస్తాడు బౌలింగ్ చూడు మొన్ననే వాడికి వచ్చినాం రా పిల్లాన్ని 3 వికెట్లు 18 రన్లు 3 ఓవర్లకు అదే ఎస్కే బౌలర్స్ అందరికి వచ్చే ఓపించాను కదా చిన్న పిల్లాడు మొన్ననే వాటికి వచ్చినాం రాబాయ్ నీతా అమ్మానికి చెప్పి మొన్ననే వాటికి వచ్చింది రాబాయ్ పిచ్చి కుక్క బౌలింగ్ వేసింది రాబాయ్ చెప్తున్నా కదా 3 వికెట్లు 18 రన్లు చి ఏం రాబాయ్ ఏమిది ఎస్ రవీంద్ర గారికి 50 అయింది ఇంకా 50 కొట్టిండు అదే 50 కొట్టిండు బాయ్ ఏం కొట్టిండు బై 50 సరే బై మ్యాచ్ ఎంత కొట్టాలి ఇంకెంత 14 కొట్టాలి జల్దీ ప్లీజ్ దేవుడా జడేజా అవుట్ చేయి ప్లీజ్ దేవుడా ఎవరినో ఒకళ్ళని అవుట్ చేయి ధోని ఎక్కుతాడు ప్లీజ్ దేవుడా ప్లీజ్ మనిషి పశువా జల్ది అవుట్ ప్లీజ్ దేవుడా ప్లీజ్ జల్ది అవుట్ చేయి దేవుడా రవీంద్ర 50 కొట్టిండు ఎస్ కానీ అవుట్ చేయి దేవుడా ప్లీజ్ అవుట్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి జల్ది అవుట్ చేయి జల్ది ఎస్ చాలా కంట్రీలో ఉన్నావు బేట ధోని ఎక్కుతాడు ఇప్పుడు చూడు అసలైన మ్యాచ్ ఎక్కిండు బాయ్ మా కాకి ఎక్కిండు మా ధోని బాయ్ ఎక్కిండు చాలు బాయ్ నాకు అదృష్టం వచ్చేసింది సిఎస్కే తగ్గించుకుంటే మంచిది ఎక్కిండు చాలు ధోని ఎక్కిండు ఎవరిటైనా పోనీ ధోని ఎక్కిండు ఏం చేద్దామంటావు మరి అదే ఈడేందిగా బాయ్ వీళ్ళ వికెట్కి కొడుతున్నాడు 50 కొట్టిండు బాయ్ అదే ఏదో కంగ్రాచులేషన్స్ బాయ్ మా బౌలర్స్ పైన కొట్టేది వికెట్ పట్టదు వికెట్ పట్టదు అది నువ్వెందుకే కొడుతున్నావురా నువ్వెందుకే వికెట్ పట్టదా మీది ఏం కాదా ధోని ఎక్కుతాడా అంటే ధోని పడుతుందా మీ వాళ్ళ మీద ఎగుడుకుంటే రాదా వికెట్ తీసుకుంటే రాదా నాని ధోనియా అంటే మ్యాచ్ గెలవకపోయినా ఇంకా ధోని ఎక్కాలా ధోని ఎక్కితే చాలా అంటుండే రైడ్ ధోని ఎక్కిండు ధోని ఎక్కిండు చూద్దాం రాబాయ్ ధోని ఎట్లా మ్యాచ్ గెలిపిస్తాడు ఎట్లా అందరికి చెప్తున్నా మ్యాచ్ అయితే విన్ అయిపోయినాం సిఎస్కే అయితే మ్యాచ్ అయితే విన్ అయిపోయింది మామ అరే ముంబై నీకు ఏం తెలుసు బాయ్ మా ఊళ్ళ గురించి నీకేం తెలుసు బాయ్ మా సిఎస్కే ఫ్యాన్స్ అందరికీ ఎప్పుడు ధోని వస్తాడా ఎప్పుడు ధోనిని ఒక్కసారి చూసుకోవాలి అని బాయ్ ఎట్లాగో మ్యాచ్ గెలిచేసినాం బాయ్ మా ధోని రావాలి బాయ్ జడేజా వికెట్ కోసం మేమే ప్రేయర్ చేసుకుంటాం బాయ్ మా టీం అట్టు అంటే నాకు అర్థం కాలేదు సార్ అబ్బా చెప్తున్నా కదా మా టీం అంటేనే మాకు ఎంత ఇష్టం అంటే మా ధోని రావాలి బాయ్ ధోని వచ్చిండు 2 డాట్ బాట్లు కొట్టిండు రవీంద్ర 6 కొట్టిండు మ్యాచ్ గెలిపించిండు ధోని దర్శనం అయింది బాయ్ అది చాలు బాయ్ మా సిఎస్కే ఫ్యాన్స్ అందరికి ముంబై ఇంటికి ఆడుకోపో పో
అది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఖచ్చితంగా మీ ఫేవరెట్ టీం ఏందో కూడా కామెంట్ చేసేసేది. ఏంటంటే ఎవరి ఫ్యాన్స్ ఎట్లుంటుందో మనకు తెలియదు. ఇప్పుడు ఎవరు జడేజా వికెట్ వాడటంతోనే మన వాళ్ళు అయితే కొద్దిగా, ఎందుకంటే ధోని అంటే పెద్ద ప్లేయర్ మామ, ప్రతి ఒక్కరు కూడా ధోనిని చూడాలని ఉంటుంది కాబట్టి ధోని వికెట్ కోసం అట్లా మనోడు ఎగిరిండు, తప్పేం లేదు. జల్దీ ఈ వీడియో మాత్రం కంప్లీట్ అంటే కంప్లీట్ ఫన్నే. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి మామ. ఇంకా అంటే ఇంకా ఫన్నీ వీడియోస్ వస్తాయి. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, జల్దీ.